హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ డీల్స్ అర్నింగ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఒక మంచి అర్నింగ్ అప్లికేషన్ అయితే చెప్తాను అనమాట. సో ఈ అప్లికేషన్లో మీరు వాక్ చేస్తూ అయితే అర్న్ అయితే చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ తమిళలో చూసుంటారు. సో అదే విధంగా మీరు నడుచుకుంటూ వెళ్తూ, లేదంటే మీరు ఒకవేళ నడవలేకపోయినా సో మీకైతే ఒక ట్రిక్ అయితే వీడియోలో అయితే చెప్తాను. సో ఆ ట్రిక్ యూజ్ చేసుకున్నారంటే మీరు నడవకపోయినా మీకైతే స్టెప్స్ అనేవి కౌంట్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా స్టెప్స్ అనేవి వేసుకుంటూ మీరు మనీని అయితే అర్న్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన మనీని కూడా డైరెక్ట్గా మీ పేటిఎం వాలెట్కి కానీ అండ్ అలాగే అమెజాన్ కానీ విడ్రా అయితే తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే పేటిఎం అయితే కొంచెం రిమూవ్ చేశారు, యాప్ కొంచెం వైరల్ అవ్వడం వల్ల. సో మీకు అమెజాన్కి అయితే విడ్రా అయితే తీసుకోవచ్చు అనమాట. అమెజాన్ నుండి మళ్ళీ పేటిఎంకి అయితే తీసుకోవచ్చు. సో పేమెంట్ అయితే 100% అయితే మీకు ఇన్స్టెంట్గా అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అప్పుడే మీకు దీంట్లో టోటల్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతుంది. సో ఓకేనైతే సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేసే ముందుకైతే ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ ఏమైనా జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ఇక లేటెస్ట్ యాప్స్ కానీ అండ్ అలాగే పేటిఎం క్యాంపెయిన్స్ కానీ అండ్ ఏదైనా నేను వీడియోస్ చేసి దానికి సంబంధించిన ఏదైనా అప్డేట్స్ వచ్చినా సో ప్రతి ఒక్కటి కూడా నేనైతే పోస్ట్ చేస్తాను అనమాట ఇక్కడ. సో అండ్ అలాగే నాకు ఏదైనా పేమెంట్స్ వచ్చినా, సబ్స్క్రైబర్స్కి ఏదైనా పేమెంట్స్ వచ్చినా సో ప్రతి ఒక్కటి కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. మీకు అయితే బెస్ట్ లూట్స్ అనేవి ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కానీ మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో యాప్ నేమ్ వచ్చేసి గ్రో ఫిట్టర్ అనమాట. సో ఈ అప్లికేషన్ని మీరు డైరెక్ట్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అప్లికేషన్ లింక్ అనేది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ప్లే స్టోర్కి అయితే వెళ్తుంది. సో అక్కడ నుండి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ చూస్ ఎనీ యాక్టివిటీ అని ఉంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఫిట్నెస్ కానీ, ఫిట్నెస్ గోల్స్ కానీ, సో ఇవన్నీ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మీరు దానికి ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేయడానికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు వాకింగ్ చేసుకోవచ్చు, అలాగే రన్నింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు. సో ఈ విధమైన యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో అండ్ అలాగే మనకు వచ్చిన అమౌంట్ని సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి దేనికైనా విడ్రా అయితే తీసుకోవచ్చు అనమాట. మీకు కూపన్స్ వస్తాయి అండ్ అలాగే పేటిఎం అమౌంట్ వస్తుంది, అమెజాన్ గిఫ్ట్ కార్డులు అయితే వస్తాయి. సో ఈ విధంగా మీరు మనీని అయితే విడ్రా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ స్టార్ట్ నో అనే ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, సో ఈ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి మీరు మొబైల్ నెంబర్తో అయితే సైన్ అప్ అయితే అయిపోండి. సో నెక్స్ట్ ఇంటర్ఫేస్, సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, 6 డిజిట్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేసుకొని మీకు రెఫర్ కోడ్ అనేది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఒకవేళ మీకు రెఫర్ కోడ్ అప్లై అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను రెఫర్ కోడ్ అనేది. ఆ రెఫర్ కోడ్ని అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు సైన్ ఇన్ అయిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అలో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ అలో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు యాప్ అనేది ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీకు యాప్లో మీరు సైన్ అప్ అవ్వగానే మీకు 10 గోల్డ్ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు 10 గోల్డ్ కాయిన్స్ అయితే నాకైతే వచ్చాయి. సైన్ అప్ అయినందుకు గాను మీకు రెఫర్ కోడ్ అప్లై చేస్తే మీకు 10 గోల్డ్ కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. సో నెక్స్ట్కి అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి రివార్డ్స్ అనేవి ఇలా అయితే ఉంటుంది. సో మనం ఈ పాపులర్ రివార్డ్స్ నుండి అయితే తీసుకోవచ్చు అనమాట. రివార్డ్స్ ఉంది అండ్ యాక్టివిటీస్ ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి చూసుకోవచ్చు. మనం వాక్ చేసుకోవచ్చు అండ్ అలాగే రన్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ మనకి సైక్లింగ్ ఉంది, వర్కౌట్ ఉంది అండ్ అలాగే హెల్త్ క్విజ్ కూడా ఉంది. సో ఈ టాస్క్లు చేసుకుంటే మనమైతే ఇక్కడ అర్న్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాక్ అండ్ అర్న్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 30 మినిట్స్ని 40 అంటే మనకి 30 మినిట్స్ అయితే వాక్ చేయాలన్నమాట. మనకు దగ్గర ఒక 1000 స్టెప్స్ అయితే వేయాల్సి ఉంటుంది. దానికోసం ఇలా స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ 40 మినిట్స్లో 30 మినిట్స్ అనేది మనం వాక్ చేయాలని చెప్తున్నారు. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేసిన సో 40 మినిట్స్లో మీరు 30 మినిట్స్ అయితే వాక్ చేయాలన్నమాట. అంటే మీకు సో మీరు జస్ట్ ఏం లేదు, ఫోన్ని షేక్ చేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. సో మీరు నడవలేకపోతే మీరు ఎక్కడైనా కూర్చొని ఉన్నా సో మీరు ఫోన్ తీసుకొని మీ చేతిలో పట్టుకొని సో ముందుకి వెనక్కి కానీ అటు కానీ షేక్ చేస్తే సో మీకైతే స్టెప్స్ అనేవి కౌంట్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా మీరు ఈజీగా కౌంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సో మనకి ఇక్కడ నడిచేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. సో అండ్ అలాగే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో మీకు కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఒక మినిట్కి 100 స్టెప్స్ అయితే వేయాలి అని అయితే ఇక్కడైతే వీళ్ళైతే చెప్తున్నారు. సో మీకు ఈజీగా అయితే వేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మీరు ఇక్కడ గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్న్ ఆఫ్ అని ఉంది కదా, సింపుల్గా టర్న్ ఆఫ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు సెట్టింగ్స్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ యాప్ అనేది టర్న్ ఆఫ్ అయితే చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో గైస్ నెక్స్ట్ మీకు ఇక్కడ మీ జీపీఎస్ సిగ్నల్స్ అయితే అడుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడ సిగ్నల్ తక్కువ ఉంటే మీరు కొంచెం అలా బయటకు అయితే వెళ్ళండి, మీకు సిగ్నల్స్ అయితే వస్తాయి. సో సిగ్నల్స్ వచ్చిన తర్వాత మీకు వాక్ అయితే చేయడం స్టార్ట్ చేయండి. మీకు వాక్ చేయకపోతే చెప్పాను కదా రూమ్లో కూర్చొని, సో జస్ట్ గైస్ మీరు ఫోన్ అనేది షేక్ చేస్తుంటే సరిపోతుంది, మీకైతే స్టెప్స్ అనేవి కౌంట్ అయితే అవుతాయి అనమాట. సో ఈ విధంగా మీరు స్టెప్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మీకు రన్ ఉంటుంది ఒకవేళ మీరు సో ఎప్పుడన్నా మార్నింగ్ కానీ ఇలాంటి జాగింగ్ కానీ ఇలా వెళ్ళే వాళ్ళకైతే ఈ యాప్ అనేది ఇంకా బాగా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో వాళ్ళైతే ఈజీగా అయితే కంప్లీట్ చేసుకుంటారు. సో ఇక్కడ మీకు హెల్త్ క్విజెస్ కూడా ఉన్నాయి. సో మీకు హెల్త్కి సంబంధించిన కొన్ని క్విజెస్ని మీరు పార్టిసిపేట్ చేసుకొని మీరు కాయిన్స్ అయితే అర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టార్ట్ క్విజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని క్విజెస్ అయితే వస్తాయి, ఇక్కడ చూసుకోవచ్చు. సో క్విజెస్ స్టార్ట్ చేసుకొని మనం అయితే క్విజెస్ నుండి కూడా మనం అయితే మనీ అనేది అర్న్ అయితే చేసుకోవచ్చు. మీకు ప్రతి దాంట్లో కూడా గైస్ కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. మీకు ఆ కాయిన్స్ అనేవి రిడీమ్ చేసుకోవచ్చు. సో గైస్ మీకు క్విజ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి టైమర్ అనేది రన్ అవుతుంది. సో టైమర్ రన్ అయిన తర్వాత ఇక్కడ మనకి చూసుకోవచ్చు, నేను ఒక క్వశ్చన్ రాంగ్ పెట్టాను, క్వశ్చన్ రైట్ పెట్టాను, మన టైంలో మనం అయితే చేసుకోవాలన్నమాట. సో మీకు చేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ రాంగ్ ఆప్షన్ అయితే ఇచ్చాను. సో మీరు ఇలా చదువుకొని మీకు అయితే తెలుసుంటే మీరు ఇవ్వండి, లేదంటే అలా అయితే ఇచ్చేసేయచ్చు మీకు. సో మీరు కరెక్ట్గానే ఇస్తేనే దీంతో మీకు మనీ అయితే వస్తాయన్నమాట. సో ఏది పడితే ఇస్తే మీకు మనీ అయితే రాదు. నేను ఒకసారి క్విజ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కలుస్తాను. సో గైస్ ఇక్కడ నేను 4 క్వశ్చన్సే కరెక్ట్గా పెట్టాను అనమాట. సో దీంట్లో మనకి పార్టిసిపేషన్కి మనకి సక్సెస్ అవ్వాలంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు 4లో 7 అంటే 10లో మనకి 7 క్వశ్చన్స్ అన్నా కరెక్ట్ అయితే పెట్టాలి కదా. మీకు 7 కరెక్ట్గా పెట్టి సరిపోతే మనం ఇక్కడ క్విజ్ అయితే విన్ అయినట్టు అయితే అవుతుందన్నమాట. సో దీంట్లోకి మీకు ఎవ్రీ 1000 స్టెప్స్కి అయితే ఒక కాయిన్ అయితే యాడ్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో మీకు 1000 స్టెప్స్ కంప్లీట్ చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ 10 ఉంది కదా, సో ఇది 11కి అయితే మారుతుంది. సో మీరు ఒక కాయిన్ అయితే గోల్డ్ కాయిన్ అయితే అర్న్ చేసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ మీరు దీనిలో ఎలా రిడీమ్ చేసుకోవాలని చెప్తాను. సో మీరు రిడీమ్ చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్గా ఈ గోల్డ్ కాయిన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు రిడీమ్ ఫర్ 9 కాయిన్స్ అని ఉంది. సో అండ్ అలాగే ఇక్కడ చాలా రకాలు అయితే ఉంటాయి. సో దీంట్లో మీకు ఇక్కడ పేటిఎం అయితే ప్రస్తుతం అయితే రిమూవ్ అయితే చేశారనమాట. సో ఇక్కడ మీకు చాలా అయితే ఉన్నాయి. సో చాలా రకాల కంపెనీస్ నుండి అయితే మీకు అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఇక్కడ ఇవన్నీ వదిలేసేయండి. సో మీకు ఏదైనా షాపింగ్ చేసుకోవాలంటే మాత్రమే అవైతే చూసుకోండి. మీకు ఇప్పుడు అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ అయితే మీకు ఇక్కడైతే యాక్టివ్లో అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ అయితే ఉంది. దీనికి సంబంధించింది ఏంటంటే మీకు 49 కాయిన్స్ అయితే ఉన్నారనమాట. మీకు 49 కాయిన్స్ ఉంటే సో మీకు 10 రూపీస్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా. సో 10 రూపీస్ అయితే మీకు 49 కాయిన్స్ మీరు ఎర్న్ చేయగానే మీకు 10 రూపీస్ అనేది అమెజాన్కి అయితే విత్డ్రా తీసుకోవచ్చు. దానికి రిడీమ్ నౌ మీద క్లిక్ చేసుకొని రిడీమ్ మీద క్లిక్ చేయగానే మీకైతే గైస్ సో మనకి ఈమెయిల్ని వెరిఫై చేసుకుంటే మనకి సఫిషియెంట్ కాయిన్స్ అనేవి ఉంటే సో మనకి గిఫ్ట్ కార్డు యొక్క రిడీమ్ కోడ్ అయితే వస్తుంది. దాన్ని మీరు అమెజాన్లో పేస్ట్ చేసుకొని సో మనకైతే అమౌంట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్గా దీంట్లో ఇంకొక అర్నింగ్ మెథడ్ ఏంటంటే రెఫర్ అంటారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రెఫర్ చేసుకుంటే ఒక పర్సన్ నుండి మనం 20 కాయిన్స్ అయితే అర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఒక పర్సన్ నుండి 20 కాయిన్స్ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 1000 స్టెప్స్ వాళ్ళు వేశారంటే మనకి 1 కాయిన్ అయితే వస్తుంది. అండ్ ఒక్క యాక్టివిటీ చేశారంటే వాళ్ళకి 5 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఒక్క రెఫర్కి 20 గ్రో కాయిన్స్ని అయితే మనం అయితే అర్న్ అయితే చేసుకోవచ్చు. అంటే మీరు జస్ట్ ఒక 2 ఫ్రెండ్స్ని రెఫర్ చేసినా మీకు 40 కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే మీకు సైన్అప్ బోనస్ ఒక 10 కాయిన్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మీరు 50 కాయిన్స్ పెట్టి అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ని 10 రూపీస్కి అయితే పర్చేస్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ వీడియో చేసే టైంకి ఒకవేళ మీరు అర్న్ చేసిన టైంకి మీకు ఒకవేళ పేటిఎం గిఫ్ట్ కార్డ్ కూడా ఉండింది అనుకోండి, జస్ట్ మీరు పేటిఎంకి అయితే విత్డ్రా తీసేసుకోండి. ఒకవేళ మీకు పేటిఎం లేకపోతేనే మీరు అమెజాన్ అయితే చూస్ చేసుకోండి. మీరు అమెజాన్ నుండి పేటిఎం కూడా మీరు అయితే విత్డ్రా తీసుకోవచ్చు. దానికోసం యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. సో దాని అయితే సర్చ్ చేసి చూడండి. ఓకేనా. సో పేమెంట్ అయితే మీకు 100% అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో అంతేకాదు ఈ వీడియో అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.